ಶ್ರೀ ಗುರುವಾಯೂರಪ್ಪನೇ இந்த போட்டோ ஸ்டுடியோவை நீதான் ரசிக்கணும். ஆமா. మొదలు పేరమిల్లే ఇంత మాధవనాయన నమస్కారం చేయదు అడిగినంత ఇస్తా. ఫోటోలు బాగా దిగలవా? ఓ పర్వాయిల్లే. ఈ కోతలుంటే బాబు పర్వాయిల్లే. నాకు ఒకటో నెంబర్ ఫోటోలు కావాలి, నీ వల్ల కాదు. അതില്ലേ ഒരു മര്യാദക്ക് ചൊന്നേ. നമ്പർ 1 ഫോട്ടോ ഞാൻ എടുത്തു കൊടുത്ത് తీస్తావని గ్యారంటీ ఏంటి? ఇది రూమ్ లో ఇరికిన అత్తని కూడా అంతా ఎడుతు. చేతికి మురుగులు పెట్టుకొచ్చిన పల్లెటూరుని కదా అని బురిడి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నావేమో. ఇవన్నీ నువ్వు తీసిన పుట్టోలే అయితే నువ్వు పుట్టో తీస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉండాలి కదా, అది ఎక్కడ? ఎంత భగవాని. నా పేరు భగవాన్ అని నీకెక్కడ తెలుసా? నల్ల అడియం అయితే తీ. అగత్తివా అంటే అగత్తి సినిమాలోకి దొరికేమిట్రా బాబు? అగరత్త. నా ముఖం నీకు అగరత్తలా కనిపిస్తుందా? అదా వరు మళ్ళీ వర్రు అంట. ఎక్కడ బాస్ అండి బాబు? ఇదిగో నాయర్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా ఏనండి. నాకు 3 ఫోటోలు కావాలి. ఫోటో ఎంతవరకు ఉండాలి? దుబాయ్లో దూదేకుడి పనికి దరఖాస్తులు పెడుతున్నా. 100 రూపాయలు సరిదానే. ఎవరుగా ఎవరు కాకపోతే 200 తీసుకో. డబ్బు కాడాను కాడే మనిషిని కాదు నేను. ముఖం మాత్రం చాలా అందంగా ఉండాలి. కింద ముఖం ఎప్పుడు ఇరుకుదో అప్పుడే వరం. ఇరికంటవేటయ్యా గదిని తీసాలనుకుంటాను. అరే గాని ఫోటోది. మేవరు ఓ నేను చేస్తే పైకి రాను. ఫోటో నాకు ఎంతవరకే కావాలన్నారో నేను ఎట్టగా కోకుంటా. ఎంతకంటే కింద అంగుళం కూడా చూపించను. అలాగే మా ఊరు అంకాళమ్మ తిరణాల్లో ఫోటోలు తీసేవాళ్ళు నెత్తిన నల్లగుడ్డ కప్పుకుని తెస్తారు కదా, నువ్వు కప్పుకునేది అంటే? అది ఓల్డ్ మోడల్. అది ఇల్లెప్ప. మాది ఓల్డ్ పేసనే. మాకు కావాలి, కప్పుది. ఇల్లేని సొన్నా పరంజిదిల్ల. 200 తీసుకోవట్లేదంటే 200 ఇల్లప్ప. 1200 కుడతాను, అప్పుడు ఎడక మాటం. అయితే నీ ఫోటో నాకు వద్దప్ప. నిక్కి 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 నిక్కి. సర్ది. సిరి సిర్ర కట్టం ఏంటయ్యా బాబు? నవ్వు సిరి. ఈ అదే అయితే కాసుకో. ఎంత భగవాని. ఇదెల్లడా సిరి? అయ్యా ఏంటి ఏంద్రే ఏంటి గుడ్డ తీసి మాట్లాడుతున్నా? ఫోటోలు తీయటం అప్పుడే అయిపోయిందా? అదే అదే కాదు, 3 సార్లు ఫోటో తీయమన్నాను కదంటయ్యా. కాపీ పోటీ కొడుకో. నా కాపీ టీలు అలవాట్లేదు గానీ మర్యాదగా 3 సార్లు ఫోటోది. ఒరిజినల్ 1 కాపీ 3 నాన్ పోటీ కొడుకుం. పాసరాని వాళ్ళగా నాటకవాడి నాకు నామాలు పెట్టడానికి ప్రయత్నం చేయబాక. ఒక్కసారి కదంట మెరిసింది. ఈ పప్పులా కాడకో డబ్బులే కూడా మారిపోతా. నిక్కి 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 నిక్కి. చౌక అక్కడ పెట్ట అసహ్యంగా ఉందా కూడా గొప్ప. ఇదిగో చూడు, ఇంకా నాకు 2 సార్లు కిలిక్ అనే శబ్దం నా చెవి కనపడాలి, 2 మెరుపులు నా కంటికి కనపడాలి. ఫోటోది. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడ్డ ముద్దాయి నిరపరాధిని నిరూపించే అనేక సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడం జరిగింది. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సమకూర్చడానికి ప్రతివాదికి కోర్టు వారిచ్చిన గడువు కూడా పూర్తయింది. జస్టిస్ డిలేయిడ్, జస్టిస్ డినైడ్. కాబట్టి కేవలం అనుమానంతో అరెస్టు చేయబడిన నా క్లయింట్ని నిరపరాధిగా నిర్ణయించి తీర్పు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబద్ధం. మా అమ్మ అబద్ధం చెప్తుంది యువర్ ఆనర్. ముద్దాయే హత్య చేశాడు. నిన్న రాత్రి స్వయంగా మా ఇంటికొచ్చి మా అమ్మ దగ్గర నేరాన్ని అంగీకరించి హత్య చేసిన కత్తిని మా అమ్మ కప్పచెప్పడం నా కళ్ళారా చూశాను యువర్ ఆనర్. సాక్షులకు లంచాలిచ్చి కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పించింది మా అమ్మే. అది కూడా నేను చెవులారా విన్నాను యువర్ ఆనర్. కాబట్టి యుద్ధాయిని ఇక అరగంటలో ఉరి తీయమని తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను యువర్ ఆనర్. ఏమ్మా, ఈ రోజు కేసు లేదు, గుట్టు లేదు, నేను సినిమాకి తీసుకెళ్తానని చెప్పి మోసం చేసావా లేదా? అందుకే ఇలా ఇరికించేదు. బాగుందా? బాగుందా? పోవే ఇక్కడి నుంచి. నేను పోనుగా. ఆర్డర్ ఆర్డర్. మిస్సెస్ విజయ యోగానంద్, మీ అమ్మాయిని మీరు అదుపులో పెట్టారా? ఇది క్రిమినల్ కేసులు విచారించే సెషన్స్ కోర్టా లేకపోతే మీ ఇంట్లో టెన్నిస్ కోర్టు అనుకున్నారా? ఇప్పటి వరకు మీ ఇద్దరిని చాలా సార్లు హెచ్చరించడం జరిగింది. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరిగిందో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీ అమ్మాయిని అరెస్ట్ చేసి
మిమ్మల్ని బార్ నుంచి డిబార్ చేయవలసి వస్తుంది. గుర్తుంచుకోండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. కేస్ ఈస్ డిస్మిస్డ్. ఐఎమ్ సారీ, కేస్ ఈస్ డిస్మిస్డ్. చచ్చా, రాను రాను అల్లరి మితిమీరిపోతోంది. నేను వాదిస్తున్న కోర్టుకి ఇంటిలో ఈ కోర్టుకి తేడా లేకుండా ఆడుకుంటోంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అదేమిటమ్మా, భారతి కోర్ట్ లిమిట్స్ లోనేగా ఆడుకుంటోంది, దానికి ఎలా విసుక్కుంటావేమిటి? గుడ్ షాట్. స్టూపిడ్. తండ్రి లేని బిడ్డను చనివిస్తే కొద్దిగా నాతో ఆటలాడుకుంటుంది. చూడన్నయ్యా, షటిల్ కాకి ఆడడం కూడా తప్పేనా? ఏమ్మా భారతి, నువ్వు ఆడే షటిల్ కాకే కదా? ఏమంక కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారా? ఆ నోరు చూడు, అంబశక్తిలాగా. దాన్ని నువ్వు ఊరికే సపోర్ట్ చేసి మాట్లాడతావు. Come on. ఏ నాయరు, మా ఆంటీ నీకు ఫోటో స్టూడియో పెట్టుకోవడానికి ఆ షెడ్ మాత్రం రాసిచ్చింది అనుకుంటున్నావా, లేక ఈ టెన్నిస్ కోర్టు లాన్ కూడా రాసి పారేస్తుంది అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన పోజులో ఫోటోలు తీస్తావేంటి? కొంచెం ఓర్మ పోయి ആടേ. ఏయ్, పోయి ఇక్కడి నుంచి. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമാണ് ആളാണ്. കളക്കളറാടെ കണ്ണപ്പിള്ളൽ സ്റ്റില്ലെടുക്കരുത്. എനക്ക് കുറച്ച് സബാളം. కొంచెం మారనిక్కు చేచి. చేచియా? సారీ ఆంటీ. అయ్యో నయం, అమ్మమ్మ అనుకుండా వదిలేసాడు, సంతోషించు. ఒరేయ్, పోరా. ఆ, పోరా అంటున్నానా? చిన్న చేచి పరంజ ఎనకు సమ్మతం. అయ్యో చిన్నపిల్లలు ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకుంటేనే చక్కగా కనిపిస్తారమ్మా. ఎవరికి కనపడాలి? ఆ పోకిరి పిల్లలకా? లక్షణంగా అంజలిలాగా చీర కట్టుకుంటేనే ఆడపిల్లలు చూడ్డానికి బాగుంటారు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానే. ఏంటే, ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తానే. ఏం కుదరదు, నువ్వు లోపల పద. అది కాదు, నా మాట విను. అంజలి ఈ రోజు ఇంటికి కాదు, మీరు వెళ్ళండి. ఆంటీ ఈ రోజు ఎంతమంది బలైపోతారో మనకి ఎదురైతే చాలు మటాష్. భారతి, ఎందుకు ఇలా గొడవ చేస్తావు? ఏ లక్ష్మి, ఆ సైకిల్లో ఎవరు వస్తున్నారు చూడు. ఆహా, వస్తున్నాడు చూడవే. ఒరేయ్ డిప్పకాయ్, ఇలా రారా. ఏంటక్క? నన్ను అక్క అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అయితే నన్ను ఎత్తుకో. ఆ, ఇక మీదట నువ్వు నాకు అక్కమే కాదు. ఆ, ఏయ్. హాయ్ భారతి, గుడ్ మార్నింగ్. హలో రాజా, గుడ్ మార్నింగ్. నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఓ ఎస్, చెప్పబోయ్. మేమంతా సినిమాకి వెళ్తున్నాం, కొంచెం అటెండెన్స్ ఇస్తావా? ఏ రాజా, తమాషాగా ఉందా? రోజు మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు, నీకు మాత్రమే అటెండెన్స్ పలకాలా? అదేం కుదరదు. అంజలి, నస పెట్టుకో. ఏదో పాపం కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళాలని సరదా పడుతుంటే వెళ్ళని. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు లైఫ్ ఎంజాయ్ చేసేది? ఒరే రాజా, నువ్వు వెళ్ళరా, నీ అటెండెన్స్ నే పలికేస్తా. థ్యాంక్ యూ రా భారతి. అవును, ఏ సినిమాకి వెళ్తున్నారు? యాన్ ఇండీసెంట్ అఫేర్. 3 రోజుల నుంచి నేను ఆ సినిమాకి వెళ్ళాలంటే మా అమ్మ తీసుకెళ్ళడం లేదు. ప్లీజ్ రాజా, నేను కూడా వస్తాను ప్లీజ్. సరే పోదాం పదా. అవును, అటెండెన్స్ సుమతి, నువ్వు ఇస్తావా? ఆశ దోశ మేము వస్తాం. ఛ, నువ్వెప్పుడు ఇంతే, చెప్పిన మాట అస్సలు వినిపించుకో. ఏ, అంజు 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 అంజు, ఏమ్మా, నువ్వు కూడా వస్తున్నావు సినిమాకి? కుదరదు. నాకు హోమ్ సైన్స్ క్లాస్ చాలా ముఖ్యమైన లెసన్ ఉంది, నేను రాను. అయితే నువ్వు ఇచ్చే మా అటెండెన్స్. నేనా? నో 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 నో. ఏయ్, నువ్వు ఇస్తున్నావు, అమ్ము హెల్ప్ చేస్తుంది అంతే. వస్తున్నాను, బాయ్. పెళ్ళమ్మ తల్లి వెళ్ళు, నీకు సెకండ్ హాఫ్ లో ఉందిలే. అయ్యోట భగవాడే.